హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి హల్వా అండి. అటుకులతో హల్వా, అది కూడా బీట్రూట్తో చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది, కలర్ఫుల్గా బాగుంటుందండి. మీకు స్పెషల్గా చేయాలనిపిస్తే ఇలా అటుకులతో అయితే హల్వా చేసేయండి. దీనికోసం అయితే కప్పు వరకు అటుకులు తీసేసుకోవాలి. ఇవి సన్న అటుకులు కాదండి, కొంచెం లావుగా ఉంటాయి చూడండి ఆ అటుకులు. అందులోకి వాటర్ వేసేసుకొని ఆ వాటర్ అంతా తీసేసి అటుకులను మాత్రమే సపరేట్ చేసేసుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ఒక ప్యాకెట్ వరకు నెయ్యిని అయితే వేసేసుకుంటున్నాను. ఇలా నెయ్యి వేసేసుకున్న తర్వాత మనం వాటర్లో పిండేసిన అటుకులను అయితే వేసేసుకోండి. ఇలా అటుకులు వేసేసుకొని అటుకులన్నీ మనకి పొడి పొడిగా అయ్యేంత వరకు అయితే వేయించేసుకోవాలి. చూడండి, మనం తీసుకున్నప్పుడు మెత్తగా ఉంటాయి కదా అటుకులు, ఇలా పొడిగా అయ్యేంత వరకు అయితే వేయించేసుకోండి. ఇలా వేయించుకున్న అటుకులను పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు వరకు కార్న్ఫ్లోర్ తీసేసుకొని గిన్నెలోకి అయితే వేసేసుకోండి. ఇలా కార్న్ఫ్లోర్ వేసేసుకున్న తర్వాత కప్పు వరకు వాటర్ని అయితే వేసేసుకోవాలి. ఇలా వాటర్ వేసేసుకొని మనకి ఉండలేమీ లేకుండా అయితే కలిపేసుకోండి కార్న్ఫ్లోర్ని. ఇలా కలిపేసుకున్న ఈ కార్న్ఫ్లోర్ వాటర్ని అయితే ఇప్పుడు పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని ఒక కప్పు వరకు అయితే పంచదారని వేసేసుకోవాలి. పంచదార వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు వరకు వాటర్ని వేసేసుకోండి. ఇలా వాటర్ వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి. మనకి లైట్గా అయితే తీగ పాకం వచ్చేంత వరకు ఈ షుగర్ని అయితే మనం కరిగించేసుకోవాలి. మనకి లైట్గా షుగర్ తీగపాకం వచ్చేసిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని అయితే మొత్తం ఒకసారి కలిపేసుకొని వేసేసుకోండి. ఇలా కార్న్ఫ్లోర్ వాటర్ వేయగానే మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గా అయిపోతుందండి. చూడండి, మనం కార్న్ఫ్లోర్ వాటర్ వేయగానే మనకి చిక్కబడిపోతుందండి. చూడండి, ఇలా కంటిన్యూగా కలుపుతూ కుక్ చేసేసుకోండి. మనకి అప్పుడే హల్వా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక 2-3 నిమిషాలకి ఇదైతే చిక్కబడిపోతుంది. చూడండి, ఇది దగ్గరికి వచ్చేసిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న అటుకులను అయితే వేసేసుకోవాలండి. ఇలా అటుకులు వేసేసుకున్న తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసేసుకోవచ్చు. నేనైతే జీడిపప్పు, కిస్మిస్, అలాగే బాదం, వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే బీట్రూట్ జ్యూస్ అయితే వేసేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఏదైనా ఫుడ్ కలర్ వేసేసుకోవచ్చు. నేనైతే బీట్రూట్ జ్యూస్ వేసుకుంటున్నానండి. ఇలా బీట్రూట్ జ్యూస్ వేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి. ఇలా మనం వేసుకున్న జ్యూస్ అంతా మనం ఈ కార్న్ఫ్లోర్ మిక్చర్కి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుంటూ ఇందులోకి మనం మధ్యలోకి నెయ్యి అయితే యాడ్ చేసేసుకోండి. నేనైతే ఒక 2 ప్యాకెట్లు నెయ్యి తీసుకున్నాను. ఫస్ట్ ఒక ప్యాకెట్ వేసేసుకున్నాను కదా, మళ్ళీ ఇంకొక ప్యాకెట్ అయితే మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసేసుకుంటూ కలిపేసుకుంటున్నాను. ఇలా నెయ్యిని అయితే వేసేసుకొని మనం ఒక 2-3 నిమిషాలు కుక్ చేసేసుకుంటే మనకి హల్వా అనేది ప్యాన్ నుండి సపరేట్ అయిపోతుంది. ఒక 2-3 నిమిషాలకే చక్కగా కుక్ అవుతుందండి హల్వా అనేది. ఇలా ప్యాన్ నుండి సపరేట్ అయిపోతుంది కదా, మనకి హల్వా అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక గిన్నెకి ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న హల్వాని అయితే వేసేసుకోండి. ఇలా వేసేసుకొని ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇది కంప్లీట్గా కూల్ అవ్వనివ్వండి. కూల్ అయిన తర్వాత ఇలా నైఫ్తో ఎడ్జెస్ కట్ చేస్తే మనకి హల్వా అనేది ఈజీగా డీమోల్డ్ అవుతుందండి గిన్నె నుండి. చూడండి, హల్వా అయితే చక్కగా వచ్చేసింది కదా. ఇప్పుడు నచ్చిన షేప్లో అయితే కట్ చేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలకి భలే నచ్చేస్తుందండి. ఎందుకంటే వాళ్ళకి కలర్ఫుల్గా ఉంటే తినడానికి ఇష్టపడతారు కదా. ఇలా ఒకసారి బీట్రూట్తో అయితే హల్వా చేసేయండి, భలే టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు.